మన చుట్టూ ఎన్నో ఆకుకూరలు చూస్తుంటాం కదా, చాలా సాధారణంగా కనిపిస్తాయి. కాని వాటిలోనే మనకు తెలియని అద్భుతమైన శక్తి దాగి ఉంటుందంటే నమ్ముతారా? ఈరోజు అలాంటి ఒక స్పెషల్ ఆకుకూర గురించి, దాని రహస్యాల గురించి తెలుసుకుందాం. అవును, చూడ్డానికి ఎంతో మామూలుగా కనిపించే ఈ ఆకుకూరే ఒక పోషకాల ఘని. నిజంగా మన కళ్లముందే ఉన్నా దీని గురించి మనలో చాలామందికి తెలీదు. మరింకెందుకు ఆలస్యం, దీనిలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో చూసేద్దాం. సరే, మరి ఆ అద్భుతమైన ఆకుకూర ఏంటి? దాని పేరేంటి? నిజానికి దీని పేరు చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ దానిలో ఉన్న అసలైన పవర్ గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. దాని పేరేంటో చూద్దాం. దీన్నే సైంటిఫిక్గా అయితే రూమెక్స్ వెసికేరియస్ అంటారు, కాని మనందరికీ బాగా తెలిసిన పేరు చుక్కకూర. ఆ పేరు వినగానే ఆ పుల్లపుల్లని రుచి గుర్తొస్తోంది కదా, అదే దీని స్పెషాలిటీ. ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా ఫేమస్. వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. హిందీలో అయితే కట్టాపాలక్ అంటారు, తమిళ్లో చుక్కాకీరా. ఇలా ప్రతిచోటా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. నార్త్ నుంచి సౌత్ వరకు అందరి వంటగదిలో దీనికొక ప్లేసుంది. ఓకే, దీని పేరు రుచి గురించి తెలిసిందే, కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది. అదేంటంటే దీనిలో ఉన్న పోషకాలు. దీన్ని పోషకాలు గని అని ఎందుకంటారో ఇప్పుడు మనం చూస్తే నిజంగా షాక్ అవుతాం. జస్ట్ ఒక 100 గ్రాముల చుక్కకూర తీసుకుంటే చాలు, మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో మనం ఊహించలేం కూడా. ఆ లెక్కలు చూస్తేనే అసలు విషయం అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, చుక్కకూరలో ఉన్న మెయిన్ న్యూట్రియంట్స్ ఇవి. ఈ చార్ట్ చూస్తేనే ఒకటి క్లియర్గా అర్థమవుతోంది. ఒక్క వాల్యూ మాత్రం మిగతా అన్నింటికన్నా ఎంతో ఎత్తులో ఉంది కదా, అదే దీని స్పెషాలిటీ అన్నమాట. ఇది నమ్మడానికే కొంచెం కష్టంగా ఉండొచ్చు, కాని ఇది నిజం. 100 గ్రాముల ఆకుకూరలో ఏకంగా 20.1 గ్రాముల ప్రోటీన్, అంటే ఆల్మోస్ట్ కొన్ని రకాల పప్పులతో సమానం. ఒక ఆకుకూరలో ఇంత ప్రోటీన్ ఉండటం అనేది చాలా చాలా రేర్. మన కండరాల బిల్డింగ్కి, బాడీ రిపేర్కి ఇదెంత అవసరమో మనందరికీ తెలుసు. ఇక ఐరన్ విషయానికి వస్తే మైండ్ బ్లోయింగ్. ఏకంగా 42.5 మిల్లీగ్రాములు. ఇది మనకు ఒక రోజుకు కావలసిన దానికన్నా చాలా ఎక్కువ. అందుకే ఎనీమియా అంటే రక్తహీనతతో బాధపడేవాళ్లకి ఇది ఒక వరంలాంటిది. ఇక కాల్షియం గురించైతే అస్సలు మాటల్లేవు. 3680 మిల్లీగ్రాములు. అన్బిలీవబుల్ కదా. కొన్ని పాల ఉత్పత్తుల్లో కూడా ఇంత కాల్షియం ఉండదేమో. మన ఎముకలు బలంగా ఉండటానికి ఇది ఎంత హెల్ప్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరే, ఈ నంబర్స్ అన్నీ చూశాం, అద్భుతంగా ఉన్నాయి. కానీ ఈ నంబర్స్ మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి అంటే, మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువనే. ఆ హై ఐరన్ కంటెంట్ నేరుగా రక్తహీనత మీద పనిచేస్తుంది. అంటే మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ను పెంచి మనల్ని యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంచుతుంది. ఇంకో మంచి విషయమేంటంటే ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను క్లీన్గా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అంటే మలబద్ధకం లాంటి సమస్యలు రాకుండా చూసుకొని డైజెషన్ను స్మూత్ చేస్తుందన్నమాట. చుక్కకూరకి ఇంకో అద్భుతమైన గుణం ఉంది. అది మన శరీరానికి చలవ చేస్తుంది. ఒక నేచురల్ కూలెంట్ లాంటిది. అందుకే ఆయుర్వేదంలో, ముఖ్యంగా సమ్మర్లో బాడీ హీట్ను తగ్గించడానికి దీన్ని ఒక మెడిసిన్లా వాడతారు. అంతేనా? ఇంకా ఉన్నాయి బెనిఫిట్స్. ఇది బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ను బూస్ట్ చేస్తుంది, ఇంకా చెప్పాలంటే మన లివర్ హెల్త్ కూడా చాలా సపోర్ట్ ఇస్తుంది. సో ఒకే ఆకుకూర ఇన్ని ప్రయోజనాలు. సరే, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా మంచిది. కాని ఇది కేవలం ఆరోగ్యానికేనా? కాదు, మన కిచెన్లో కూడా ఇదొక స్టార్. మరి దీన్ని ఎలా వాడచ్చు, ఏమేం వంటలు చెయ్యొచ్చో చూద్దాం. చూడ్డానికి ఇలా పచ్చిగా ఉండే ఆకులు వంట చేశాక ఎంత అద్భుతంగా మారిపోతాయో. ముఖ్యంగా పప్పులో వేస్తే ఆ పుల్లపుల్లని టేస్ట్, అబ్బో, మాటల్లో చెప్పలేం. ఆ కాంబినేషనే వేరు. మనందరికీ తెలిసిన రెసిపీ చుక్కకూర పప్పు లేదా చుక్కకూర పచ్చడి. కాని అవే కాదు, దీంతో టేస్టీ కర్రీస్ చేసుకోవచ్చు, చుక్క అన్నం కూడా చేసుకోవచ్చు. దీని పులుపు ఏ వంటకానికైనా ఒక స్పెషల్ టచ్ ఇస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ మనం ఎండింగ్కొచ్చేసాం. సో ముగించే ముందు చుక్కకూర వండేటప్పుడు కొన్ని సింపుల్ టిప్స్, ఇంకా మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఒక చిన్న టిప్, దీన్ని పచ్చిగా కూడా తినొచ్చు, సలాడ్స్లో వేసుకుంటే బావుంటుంది. కానీ వండితే ఆ పులుపు కొంచెం తగ్గుతుంది.
ఇక దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది పప్పు, వెల్లుల్లి, టమాటాలు. దానికి కొంచెం మసాలాలు యాడ్ చేశారంటే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే. చుక్కకూర చూడటానికి ఓ సాధారణ ఆకుకూరలాగే కనిపించొచ్చు, కానీ అది ప్రోటీన్, ఐరన్, కాల్షియం లాంటి పోషకాలకు ఒక అద్భుతమైన నిధి, ఒక ట్రెజర్ హంట్ లాంటిది. ఒక్కసారి ఆలోచించండి, మన చుట్టూ మన లోకల్ మార్కెట్లోనే ఇంత పవర్ఫుల్ ఫుడ్ అందుబాటులో ఉన్నప్పుడు మనం ఎక్కడో విదేశాల్నించొచ్చే ఖరీదైన సూపర్ ఫుడ్స్ కోసం ఎందుకు వెతకాలి? అసలైన సూపర్ ఫుడ్స్ మన వంటగదిలోనే, మన పెరట్లోనే ఉన్నాయి కదా.